చాలా స్వల్పమైన సుఖాలు పొందుతున్న మానవుల దుఃఖాలను పోగొట్టగల శ్రీహరి గుణాలను తెలిపే కథలతో నిండినది విశాలమైన వేదార్థ రూపమైన శ్రీ భాగవతాన్ని నీకు తెలియజేస్తాను విను అని ఇలా చెప్పాడు మైత్రేయుడు. పాతాళలోకంలో వాసుదేవుడనే రూపాంతరం గల దివ్య పురుషుడు ఆ మహాభాగవతమనే వేదాన్ని గ్రహించి అంతర్ముఖుడై తనలో తనను బుద్ధిలో చూస్తూ ధ్యానంలో కన్నులు మూసుకుని ఉన్నాడు. ఒకనాడు తనను దర్శింపవచ్చిన సనందనాథుల అభ్యుదయం కోసం కనులు విప్పి చూశాడు. వారు ఆయనను స్తుతించారు. ఆ మహాత్ముని దర్శించారు. ఘన సాహస్ర కిరీటరత్న విలసత్కాంత ప్రసిద్ధ ప్రభాజనితోదగ్ర రుచి ప్రకాశిత ఫణాసాహస్రుడౌ దేవతావన రక్షాచణురూపకృత్యములొగిన్ వాంఛం ప్రశంసించి వారనురాగస్ఖలితోక్తులొప్పనడుగన్ హర్షించి ఆ దేవుడున్. ఆ సంకర్షణ స్వామి ఆదిశేషునికి 1000 పడగలున్నాయి. ఆ 1000 తలల మీద ఉన్న 1000 కిరీటాల మీద రత్నాల మనోహరమైన కాంతులతో ఆయన తలలు వెలుగొందుతున్నాయి. దేవతారక్షణ తత్పరుడైన ఆయన రూపాన్ని, మహత్కార్యాలను సనకాదులు స్తుతించగా ఆయన సంతోషించాడు. జయ శ్రీ